నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 20 మంది ఆపరేషన్లకు ఎంపిక. నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన టీడీపీ శ్రేణులు. విజయవంతమైన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర, ఉత్సాహంగా పాల్గొన్న యువత. వార్తలోని వివరాలు. పొంగనూరు పట్టణంలో ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వివిధ రకాల సమస్యలతో ప్రజలు ఆయనను కలిసి అర్జీలను సమర్పించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరగా పరిష్కరించాలని ఆయన వ్యక్తిగత సహాయకులకు ఆదేశించారు. అనంతరం భవిష్యత్తులో పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ మాజీ అధ్యక్షులు సికే శ్రీనివాసులు కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను పెద్దిరెడ్డి ఆశీర్వదించారు. వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు జూలై 13వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా మీకోసం.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను పొంగనూరు లియో క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ మేరకు ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సరళ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, కార్యదర్శిగా ఉదయ్, కోశాధికారిగా రుహ్మిలా, వీరితో పాటు మరో 20 మంది సభ్యులుగా ఎన్నికైనట్లు చెప్పారు. లియో క్లబ్ యొక్క విధి విధానాల గురించి వారికి వివరించారు. విద్యార్థి దశ నుంచి సేవా కార్యక్రమాలు అలవర్చుకోవడానికి లియో క్లబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షల్ని తెలిపారు. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే వాలంటీర్గా మెంబర్స్గా జాయిన్ కావచ్చు. లయన్స్ క్లబ్ అంటే అందులో మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మెంబర్షిప్ కట్టాల్సి ఉంటుంది. లయనెస్ క్లబ్ అని ఉంది, అందులో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, లేడీస్ మాత్రమే ఒక క్లబ్ లయనెస్ క్లబ్. లియో క్లబ్ అనేది ఇప్పుడు మేము లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్లో కొత్తగా ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. లియో క్లబ్ అనేవాళ్ళు యంగర్ జనరేషన్ 18 నుంచి 30 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు లియోస్ కింద వస్తారు. లియో క్లబ్ అని వాళ్ళకు సెపరేట్గా ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు. వాళ్ళే కార్యక్రమాలు నడపడానికి వాళ్ళు అన్ని రకాలుగా ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు కార్యక్రమాలు నడుపుతారు. ఏం చేస్తాం, స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఏం చేస్తామంటే మన పొంగనూరులోనే రాంపల్లిలో ఒక డయాలసిస్ సెంటరు మనము ఇప్పుడు నడుపుతున్నాము. దానిలో ప్రతిరోజు కూడా దాదాపు 30 మంది కిడ్నీ పేషెంట్ 30 మంది వాళ్ళు డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇది టాప్ 10లో ఉంది మన క్లబ్. డయాలసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వచ్చి ఎవరైనా చేసుకోవచ్చు. ఇవి లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. ప్రస్తుతం లియో మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా వచ్చి జాయిన్ అయ్యారు. ఒక్క లియో మెంబర్సే కాదు, ఎవరైనా సరే మేము సేవ చేయాలి అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి సేవ చేయొచ్చు అనమాట. ఎటువంటి వాళ్ళనైనా మేము స్వాగతిస్తాం. వాళ్ళు మెంబర్షిప్ కట్టాల్సిన పనే లేదు. కట్టలేని వాళ్ళను మేము ప్రెస్ చేయము. మెంబర్షిప్ కట్టగలిగిన వాళ్ళు కట్టచ్చు అనమాట. సేవ చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. ఇందులో మతము, కులము, రాజకీయాలకు తావు లేదు. ఇప్పుడు లియో క్లబ్ ద్వారా ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ఈ బాబు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినాడు. సెక్రటరీ ఎం ఉదయ్,
బాబు ఎలక్ట్ అయినాను. ట్రెషరర్ ఇలా వీళ్ళు ముగ్గురు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెషరర్గా సెలెక్ట్ అయినారు. యంగర్ జనరేషన్, మా జనరేషన్ తర్వాత వీళ్ళు కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికంటే ట్రైనింగ్ అయ్యి ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వీళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగే మా కార్యక్రమాలు కేసీటీవీ వాళ్ళు కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. లియో మెంబర్స్ అందరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్స్ అనే నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు మీడియా వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, రైతులకు సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఈ పంట నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువుల కోట నిర్ణయించబడుతుందని తెలిపారు. రైతులు తమకు కేటాయించిన కోటాను ఒకేసారి కానీ విడతల వారీ కానీ అవసరాన్ని బట్టి సీజన్లో ఎప్పుడైనా పొందవచ్చని చెప్పారు. రైతులు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఎరువులు పొందే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించారు. గతంలో కొంతమంది రైతులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎరువులు కొనుగోలు చేయడం వల్ల చిన్న సన్నకారు రైతులకు ఎరువుల కొరత ఏర్పడేదని, ప్రస్తుతం ఏపీఐఎంఎస్ యాప్ అమలుతో ప్రతి రైతుకు నిర్ణయించిన కోటా మేరకే ఎరువులు అందుతాయని, దీంతో దుర్వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ఫర్టిలైజర్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గత ఒక సంవత్సరం సుమారుగా వాళ్ళు ఒక కొత్త సిస్టమ్స్ మీద పనిచేశారు. సో ఆ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫర్టిలైజర్ అవైలబిలిటీ కరెక్ట్గా అవైలబుల్ చేయాలి. ఒకటి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది, తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ అవుట్పుట్ చేయాలి. మూడోది, ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఒక ఏపీఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, దాట్ ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోడర్ నేను ఉత్పత్తి చేస్తున్నాను, నాకు ఒక ఏకర్ భూమి ఉంది. సో నాకు 3 బ్యాగ్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 3 బ్యాగ్స్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాగ్ తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు, ఇంకొక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఒక రైతులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కోసం అంటే ఇది మీ కోట, ఇది సైంటిఫిక్గా మనం కనుక్కుంటున్నాము దట్ మీకు ఇది అవసరం ఉంటుంది, మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుంది, ఈ పంట డేటాతో ఇంటిగ్రేట్ చేసి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు. టేక్ అన్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం చూస్తే కొంతమంది ఫార్మర్స్ పెద్ద పంజాని నుంచి, పలంనేరు నుంచి పొంగనూరుకి వెళ్తారు, అక్కడ నుంచి ఫర్టిలైజర్ తీసుకుంటారు. మళ్ళీ పెద్ద పంజానీలో పలంనేరులో అవైలబుల్ ఉంటే అప్పుడు కూడా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న రైతులకి, కౌలు రైతులకి ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఉండదు, షార్టేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక అకౌంట్, ఒక కోట ఫిక్స్ చేస్తున్నాను ముందు నుంచి. ఆ కోట ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి అవైలబిలిటీ ఉంటుంది. పొంగనూరు పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు రాష్ట్ర ముదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డు క్యూబా మసీద్ సమీపాన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాస్తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే 15వ ఆర్థిక నిధుల క్రింద 2,30,00,000 మంజూరైనట్లు తెలిపారు.
పట్టణంలోని 31 వార్డుల్లోనూ సమాంతరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సివి రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, షామిర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2024లో ప్రజల దీవెనలతో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మాన్యనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పుంగనూరు మున్సిపాలిటీకి 2,30,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 31 వార్డుల్లో కూడా సమాంతరంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో కుబా మసీద్ ప్రాంతంలో ఇక్కడ మా స్థానిక నాయకులు రాజంపేట పార్లమెంటరీ సెక్రటరీ పర్వీన్ తాజ్ గారు, మా అంజుమన్ సెక్రటరీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం గారు, ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్న షామీర్ లాల్ గారు, నూరుల్లా, నౌషాద్, ఇమ్రాన్, పర్వేజ్ గారితో సహా ఈ మసీద్కి క్యాషియర్గా పనిచేస్తున్న మా మిత్రుడు నూరుల్లా గారు, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎప్పుడూ తప్పించే మా మధ్య లేని వ్యక్తి కట్టెలమండి దివంగత స్వర్గీయ కట్టెలమండి బాబన్న కుటుంబం కూడా ఈ ప్రాంతం గురించి ఎప్పుడు ఆరాటపడే వాళ్ళు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో గత 5 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి జరిగిందో మాకైతే తెలియదు. మేము ఈ సంవత్సర కాలం లోపలే ఇంకొక 20 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ పుంగనూరుకు మంజూరైంది. అందులో పట్టణ పరిధిలో మొత్తంగా కూడా ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో పాతవి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ పుంగనూరుని నిర్మించుకునేందుకు మురుగు కాలువలు ప్రతి చోట్ల కూడా నిర్మిస్తామని చెప్పి పట్టణ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఈ సందర్భంగా పట్టణ ప్రజలను కూడా కోరుకుంటున్నాం, పరిశుభ్రమైన పుంగనూరుకి మీరందరూ కూడా సహకరించాలా, మున్సిపాలిటీ అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మసీదు పెద్దల్ని కూడా ఇక్కడ మదరసా రన్ అవుతుంది, వాళ్ళని కూడా మేము సవివరంగా నిర్ణయించుకున్నాం. పిల్లలకు శుభ్రత గురించి నేర్పిస్తూ వారి కుటుంబ సభ్యులను కూడా శుభ్రత విషయంలో వాళ్ళని చైతన్యవంతులు చేయాల్సిందిగా మసీద్ పెద్దల ద్వారా కూడా మెసేజ్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరి ప్రార్థించడం జరిగింది. చక్కగా స్పందించారు మసీదు పెద్దలు కూడా. ఈరోజు వాళ్ళ దువాతో ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో 10 మరియు 19వ వార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి మరియు మన పుంగనూరు ఇన్ఛార్జ్ వర్యులు చెల్లాబాబన్న గారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు మరియు డ్రైన్స్, కాలువలు, పైప్ లైన్స్ వర్కులు జరుగుతున్నాయి. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలుగా మేము చెల్లాబాబన్న గారికి తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు జరుగుతున్న 15 ఫైనాన్స్ లో ఈ కుబా మసీద్ రోడ్డు వేయడం జరిగింది. ప్రత్యేకంగా మా కుబా మసీద్ వాళ్ళు పెద్దోళ్ళు విన్నపం మేరకు ఈ రోడ్డు వేయడం జరిగింది. అందుకు మేము ప్రత్యేకంగా పుంగనూరు ఇన్ఛార్జ్ వర్యులు చెల్లాబాబన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మావి ఇంకా కొన్ని అవసరాలు ఉండే రోడ్లన్నీ పెట్టినాము అన్న దగ్గర ప్రపోజల్స్. వెంటనే అన్న దాన్ని కూడా సమస్యను పరిష్కరిస్తామని మనకు హామీ ఇచ్చినారు. అయినంత త్వరలో ఈ పనులు జరుగుతాయి. అందరికీ నమస్కారం. పుంగనూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 20 మందికి మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో శస్త్రచికిత్సలకు అవసరమైన 20 మందిని ఎంపిక చేశారు. శిబిరాన్ని అధ్యక్షులు మహేందర్రావు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రావులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లయన్స్ డయాలసిస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ డయాబెటిక్ అవేర్నెస్ చైర్మన్ వరదారెడ్డిలు మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలను ఆనాటి నుంచి చేపడుతూ వస్తున్నట్లు చెప్పారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు వయసుతో నిమిత్తం లేకుండా సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ సరళ, బాలసుబ్రహ్మణ్యం, రజియా అహ్మద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పుంగనూరు నోగులు అధ్యక్షుడిన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా మాకెంతో వెన్నుదన్నుగా ఉండి మేము చేసే సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా కేసీటీవీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. వాళ్ళకు ముత్యాల సార్ గారికి వాళ్ళ బృందానికి అంతా కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మన మహేందర్రావు అధ్యక్షతన అనేక సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా కంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి చికిత్సా శిబిరాలు, ఎముకలకు సంబంధించినటువంటి చికిత్సా శిబిరాలు, విద్యార్థులకు ట్రైనింగ్, ఎడ్యుకేషన్ పైన అనేక కార్యక్రమాలు, పిల్లలకు కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళు మహిపాల్ రెడ్డి గారి అధ్యక్షతన పిల్లలకు కూడా కంప్యూటర్ బేసిక్స్ నేర్పించడం జరిగింది. దాదాపు 400 మంది పిల్లలకు మంచి కార్యక్రమం ఒక నెల రోజుల పాటు నేర్పించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఐ క్యాంప్ ప్రతి నెల 2వ ఆదివారం 25 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ శిబిరాల్లో అత్యంత ఆధునికమైన పద్ధతిలో కంట్లోనే అద్దమనం అమర్చి ప్యాకో పద్ధతిలో సర్జరీలు చేయడం జరుగుతుంది. ప్యాకో పద్ధతిలో సర్జరీ అంటే దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు విలువైనటువంటి సర్జరీని మదనపల్లి లైన్స్ ఐ హాస్పిటల్ ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. పుంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఈ ప్రతి నెల 2వ ఆదివారం జరిగేటువంటి ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా లియో మూమెంట్ ఒకటి తీసుకొచ్చాము. లియోస్ తరఫున కూడా, లియోస్ అంటే ఫ్యూచర్ లైన్స్ వాళ్ళు, లియోస్ తరఫున కూడా విద్యార్థి దశ నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి సేవ చేసేదానికి వాళ్ళు ముందుకొచ్చారు. వారిని లియో క్లబ్ వారిని కూడా నేను అభినందిస్తాను. అందరికీ నమస్కారం. సుమారు 22 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ప్రణాళికను వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారము ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు మదనపల్లిలో లయన్స్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత పుంగనూరు లయన్స్ క్లబ్ నోబల్ సభ్యులు, అదేవిధంగా బిఎంఎస్ ఈ యొక్క ఆవరణాన్ని మనకు అకామిడేషన్ ఇచ్చి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఆవరణను మనకి ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కేసీటీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి విచ్చేస్తున్నారంటే కేవలము కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారం వలననే మేము భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరము నాకు బాగా నమ్మకం ఉంది. మహేందర్రావు గారు 2వ పర్యాయము అధ్యక్షులు కావడం, డైనమిక్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా ట్రెజరర్ గారు కూడా ఉన్నారు సుధాకర్ రావు గారు. వీరికి మేము డిస్ట్రిక్ట్ చైర్మన్గా నేను, మరి డాక్టర్ శివ గారు, సరళ మేడం, మా సభ్యులందరూ కూడా తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందించి పుంగనూరు క్లబ్ను ఇప్పటికే సౌత్ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది. మన డయాలసిస్ సెంటర్ అయితే సుమారు రోజుకి 1,98,000 రూపాయల దాకా మనం వారికి సేవ చేస్తున్నాము. అదేవిధంగా కంటి సుమారు 10,000 పైగా కంటి ఆపరేషన్లు చేసి ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కాకుండా ముందుకు తెస్తున్నటువంటి లయన్స్ క్లబ్ సంస్థ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజును పురస్కరించుకొని హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పట్టణ పురవీధుల్లో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కొనసాగింది. ఎన్ఎస్పేటలో అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పురవీధుల గుండా స్థానిక అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. ఛత్రపతి శివాజీ చిత్రపటాలతో పాటు కాషాయ రంగు జెండాలతో చేసిన యాత్రతో పురవీధులు దద్దరిల్లాయి. ఛత్రపతి మహారాజ్కు జై అంటూ ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా విశేష సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. విజయవంతంగా జరిగిన శోభాయాత్రలో కాంతారా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ఐకమత్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనందరికీ ఆయన ఒక చక్రపతిగా, ఒక చక్రవర్తిగా, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఛత్రపతి శివాజీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పోరాటం చేశారు, తన వ్యతిరేక శక్తులు, శత్రువులు పూర్తిగా హైందవ సామ్రాజ్యాన్ని, హిందువులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు అనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఛత్రపతి శివాజీ గారు కానీ, వారి వారసులు కానీ ఏ రోజు హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వెయ్యకుండా ముందుకు వెళ్లారు తప్ప ఏ ఒక్క రకంగానూ వెనకడుగు వేయలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏ ఒక్కరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన తల్లి లాంటి హైందవ మతాన్ని విడనాడాలనే ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు మనము చిన్న చిన్న కారణాలతో, చిన్న చిన్న సమస్యల కోసము, మరొక చిన్న చిన్న తాయిలాల కోసము ఈరోజు మత మార్పుడుల గురించి ఆలోచించే పరిస్థితి ఉందంటే మనందరం కూడా ఆలోచించాలి. ఛత్రపతి శివాజీ ఆనాడు ఖడ్గం పట్టి శత్రువుల పైన యుద్ధం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే, హిందువుల యొక్క ఐక్యతను కాపాడితే ఈ రోజు మనం ఖడ్గం పట్టాల్సిన అవసరం లేదు. మనలో మనకున్న అనైక్యత మీద మనము యుద్ధం చేయగలిగితే చాలు. మనలో ఉన్న అచేతన వ్యవస్థ పైన యుద్ధం చేసి మన జాతిలో ఉన్న అచేతన వ్యవస్థను చైతన్యం తీసుకురాగలిగితే భవిష్యత్తులో హిందూ సామ్రాజ్యము, హిందూ జాతి, హిందూ సమాజము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, ఐక్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కౌసల్య రామ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 20 మంది ఆపరేషన్లకు ఎంపిక. నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన టీడీపీ శ్రేణులు. విజయవంతమైన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర, ఉత్సాహంగా పాల్గొన్న యువత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.